హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా ఊపిరి నువ్వే పార్ట్ 23 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో మీ అమూల్యమైన సమాచారాన్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? దీపతో తన పిన్ని చెప్పిన విషయం గురించి తెలుసుకున్న కార్తిక్కి మొదటిసారి నారాయణ మీద అనుమానం కలుగుతుంది. అలాగే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి జరిగిన ఘోరం పక్కా ప్లాన్తో చేశారని నిర్ణయించుకుంటాడు కార్తిక్. దాంతో తన దగ్గరున్న ఫొటోస్ని చూస్తూ వాటిని కలర్ ఫొటోస్గా చేయాలని నిర్ణయించుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి తన కంపెనీలో ఉన్న డిజైనింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ని పిలిపించి ఆ ఫొటోస్ని వారికి అప్పచెప్పి విషయం చెప్పి సాయంత్రం కల్లా రిజల్ట్ చూపించాలి అంటూ పంపించేశాడు. అయితే అప్పుడే కేశవ కార్తిక్ క్యాబిన్కి వచ్చి, అరే కార్తిక్, నువ్వు కనుక్కోమన్న డీటెయిల్స్ అన్నీ నేను కనుక్కున్నా, అలాగే పోలీసులకు చెప్పడంతో వారు కూడా ఆ వెధవలను అరెస్ట్ చేశారు అంటుంటే కార్తిక్ కోపంగా, ఎవర్రా వాళ్ళు, అయినా ఇంకా ఏంటి ఈ విషయాన్ని ఇంత నెమ్మదిగా చెప్తున్నావు, పోదాం పద పోలీస్ స్టేషన్కి అంటుంటే కేశవ్ కూడా సరే అంటూ కార్తిక్తో స్టేషన్కి బయలుదేరగా అప్పటికే పోలీసులు లోపల వారిని కుమ్ముతూ, చెప్పండ్రా, ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అంటూ వారిని అడుగుతూ బాగా కొడుతుంటే వారి నుండి దెబ్బలకు శబ్దం తప్ప సమాధానాలు మాత్రం రావడం లేదు. అయితే కార్తిక్ స్టేషన్కి వచ్చి వారిని గుర్తుపట్టి వారే చేసింది అంటూ పోలీసులకు నిర్ధారణగా చెప్పి వారెవరో ఏంటో వారిని అడిగి తెలుసుకోగా అందులో ఫజీరా అన్న మీద కేసులు ఉండడంతో అదే విషయం కార్తీక్తో చెప్పిన ఎస్ఐ, చూడండి కార్తీక్, వీళ్ళైతే వారి సరదాల కోసం ఈ పని చేయలేదు, ఎవరో కావాలనే ఇదంతా చేశారు, లేదా వీరితో ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పి ఉంటారు, ఆ అనుమానంతోనే మేము వీరి నుండి నిజాలను చెప్పించాలని చూస్తున్నాం అంటుంటే కార్తీక్ సెల్ లోపల ఉన్న వారిని చూస్తూ ఆ రోజు దీప పడిన బాధను భయాన్ని తలుచుకుంటూ వాళ్ళిద్దరూ వీరి నుంచి తప్పించుకోవడానికి పడిన పాటలను తలుచుకుంటూ తను సమయానికి వెళ్ళకపోతే ఏం జరిగి ఉంటుందో ఊహించుకుంటూ ఉంటే అతనికి రక్తం మరిగిపోతుంది. దాంతో కార్తిక్ ఒక నిర్ణయానికి వచ్చి, చూడండి ఎస్ఐ గారు, మీరెలాగో ఇప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, అదేదో నేనే ఇస్తా నా చేతులతో అంటుంటే సిఐ కొంచెం భయపడుతూ, అలా ఎలా కుదురుతుంది, మీరు కొట్టేటప్పుడు వారికి ఏదన్నా అయితే అంటూ అనడంతో కార్తిక్, మీకు అసలు ఆ భయం ఏం అవసరం లేదు, నేను వారిలో ఎవ్వరి ప్రాణాలను పోనివ్వకుండా చూసుకుంటా అంటూ కేశవ్ వైపు చూడగానే కేశవ్ సిఐని హ్యాండిల్ చేశాడు. దాంతో కార్తిక్ సెల్ లోపలికి వెళ్ళి అందరినీ గొడ్డును బాదినట్టు బాదుతుంటే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దాంతో అందులో ఒకడు ఆ కొట్టే దెబ్బలను తాళలేక, సార్ వీడే చేయించాడు అంటూ ఒక వ్యక్తిని చూపించడంతో వాడు కార్తిక్ని భయంగా చూస్తూ చేతిని పైకెత్తి, నేనే చేశా సార్, ఆ ప్లాన్ చేసింది నేనే అంటుంటే కార్తిక్ అతన్ని చూస్తూ పిచ్చ కొట్టుడు కొట్టి గొంతు పట్టుకొని పైకి లేపుతూ, ఎందుకు చేశావురా, ఎవరు చేయమన్నారు నిన్న, అసలు అలా, అసలు దీపకు నీకు పరిచయం ఏంటి, అసలు దీప నీకు ఏమన్యాయం చేసింది అనడంతో అతను మాత్రం భయంగా కార్తిక్ నుండి విడిపించుకోవడానికి చూస్తూ పూడుకుపోతున్న గొంతుతో, సార్ సార్, మీ కాలేజీలో చదివే ఫజీరా నా చెల్లి సార్, ఆమె మొన్న సెమినార్లో తన ప్రాజెక్ట్ని మీ కంపెనీతో చేయాలి అనుకుంది, కానీ కానీ ఆ దీప వల్ల తనకు ఆ అవకాశం లేకుండా పోయింది సార్, మొదటి ప్లేస్ ఆ దీపకే వచ్చింది, ఆ విషయంలోనే నా చెల్లి చాలా బాధపడింది, దాన్ని అలా చూడలేక దీపను లేకుండా చేస్తే నా చెల్లి ఐడియానే మళ్ళా ఫస్ట్ ప్లేస్లోకి వస్తుందని, అందుకనే దీపను అడ్డు తొలగించుకోవడానికి నేను నా చెల్లిని మీ కంపెనీతో వర్క్ చేసేలా చేద్దామనుకుంటూ ఇలా చేశా సార్, ఇందులో ఎవరి బలవంతం లేదు, తప్పైపోయింది సార్, ప్లీజ్ వదిలేయండి, ఇంకెప్పుడు ఇలా చేయను అనడంతో కార్తీక్ ఇంకా 4 పీకి బయటకు వచ్చి సిఐకి థ్యాంక్స్ చెప్పి మిగిలిన ఫార్మాలిటీస్ చూసుకొని త్వరగా వాళ్లకు శిక్ష పడేలా చేయమంటూ వెళ్ళిపోయాడు. అయితే కల్పన ఎప్పుడైతే కార్తిక్ అరకులో పోలీసులను పిలిపించి కంప్లైంట్ ఇచ్చాడో అప్పుడే ఆమె ఫజీరా అన్నతో ఒకవేళ ఎంక్వైరీలో అతను దొరికిపోతే ఇదే విషయం చెప్పమనడంతో ఇప్పుడు ఫజీరా అన్న కూడా అదే విషయాన్ని పోలీసులతో కార్తిక్తో చెప్పాడు. ఇంకోవైపు కాంతమ్మ దమయంతిని ఏదోలా దీప
దీప రవి పెళ్ళికి ఒప్పించాలి అని చూస్తుంటే దమయంతి కూడా, అత్తయ్య నాకెందుకు ఇష్టం ఉండదు చెప్పండి, వారిద్దరికీ పెళ్ళి నాకు ఇష్టమే. రవికి ఏం తక్కువ? దాన్ని ఎంతగా ప్రేమించి ఉండకపోతే అది ఇంకొకరి పైన ఇష్టం పెంచుకుంది అని తెలిసినా, పైగా ఆ ఇష్టపడుతున్నవాడు తనకు శత్రువైనా మనకు శత్రువైనా సరే అది తెలిసినా కూడా వాడు దాన్నే చేసుకుంటాను అంటున్నాడు. వాడు దాన్ని ఎంతలా ప్రేమించకపోతే ఆ మాట అంటాడు చెప్పండి? అలాంటి వాడు నా కూతురికి ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతాడు అంటూనే ఆమె దిగులుగా, అయినా నువ్వు నేను ఒప్పుకుంటే సరిపోతుందా అత్తయ్య? నీ కొడుకు ఒప్పుకోవాలి కదా! అదే మీ కొడుకు గాని ఒక్క మాట ఈ పెళ్ళికి ఒప్పుకుంటే దీప మనసును మార్చడం ఎంతసేపు? అది వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేస్తుంది. ఒకవేళ వాళ్ళ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకుంటే దీప ఖచ్చితంగా వాళ్ళ నాన్న మాటకు తలొంచుతుంది. ఒకవేళ ఈ విషయంలో దాని మనసు మారకపోయినా సరే పెళ్ళైతే జరిపిద్దాం. పెళ్ళంటూ జరిగిపోయిన తరువాత అదే చిన్నగా రవి చూపించే ప్రేమకు మారిపోతుంది అనే కోడలి మాటలు విన్న తరువాత కాంతమ్మ మనసు కొంచెం శాంతించినా సరే కొడుకును ఎలా మడత పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంది. ఇంకోవైపు నారాయణ దీప ఆ ఇంట్లో లేదు అని తెలుసుకొని ఉమామహేశ్వర్ తనను ఎక్కడికి పంపించి ఉంటాడా అని ఆలోచిస్తూ అతనికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉండే గణేశాన్ని పిలిపించి అతనికి చేయవలసిన పనులను పురమాయించి పంపించేశాడు. అలాగే రవిని పిలిపించి, అరే రవి, నీకు ఆ రోజు కార్తిక్ దీపల ఫోటోని ఎవరు తీసి పంపించారు అంటూ అడగ్గా, రవి, కల్పన నాన్న, తను కార్తిక్కి ఫ్రెండ్ అంటుంటే నారాయణ చిన్న నవ్వుతో, అది వాడికి ఫ్రెండ్ కాదురా, అది వాడిని ఇష్టపడుతుంది, కానీ వాడు దాన్ని పట్టించుకోకుండా దీప చుట్టూ తిరుగుతున్నాడు. అందుకే దానికి ఒళ్ళు మండి దాని జీవితం నుండి, ఆ కార్తిక్ జీవితం నుండి, దాని ప్రేమ నుండి దీప అనే ముళ్ళును తప్పించడానికి దాని చేతులకు మట్టంటకుండా మనతో ఆ పనిని చేయించాలి అని చూస్తుంది. అందుకే అది చాలా తెలివిగా ఫోటో తీసి మనకు పంపించింది. అది కూడా మన బాటలోనే నడవాలని చూస్తుంది. దాన్ని కూడా ఖచ్చితంగా మనం వాడుకోవాలిరా అనుకుంటూ ఒక 2 నిమిషాలు ఆలోచించుకున్న నారాయణ, అరే రవి, నువ్వు దానికి ఫోన్ చేసి ప్రతి క్షణం ఆ కార్తిక్ గాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోమని, అలాగే ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయమని చెప్పు అంటూ చుట్టను ఒక పట్టు పడుతూ చెబుతూ ఉంటే రవి మాత్రం చిరాగ్గా, ఇప్పుడు అదంతా అవసరమా నాన్న? అమ్మ వెళ్ళింది కదా, ఏదో ఒకటి చేస్తుందిలే అన్నట్లు అమ్మ విడాకుల నోటీస్ని ఈరోజే ఇంటికి పంపించమని చెప్పింది. నేను వాటిని పంపించేశా అనడంతో నారాయణ అందుకు సరే అంటూ కొడుకుతో చెప్పి, చూడు రవి, మనమేం చేస్తున్నామో మన పని కోసం అనేది మనకు ఎంత అవసరమో, మన శత్రువులు మన మీద దాడి ఎలా చేయాలి అనుకుంటున్నారో తెలుసుకోవడం కూడా అంతే అవసరం రా. అందుకే నువ్వు ఆ కల్పనను ఒకసారి కలిసి మాట్లాడు. అప్పుడే కదా ఆ కార్తిక్ గాడు మన గురించి ఏం తెలుసుకుంటున్నాడో, ఏ దారిలో అడుగులు వేస్తున్నాడో మనకు తెలిసేది అంటూ చెప్పాడు. మరొక వైపు కార్తిక్ స్వప్నకు ఫోన్ చేసి దీపకు ఫోన్ ఇవ్వమనడంతో దీపతో అలా కొంచెం సేపు మాట్లాడి అరకులో దాడి చేసిన వారిని పట్టుకోవడం గురించి చెప్పి, తన అనుమానం నారాయణ మీద అని చెప్పకుండా జరిగిన ఘోరం పక్కా ప్లాన్తో జరిగింది అంటూ కొద్దిసేపు ఆమెతో మాట్లాడి తిరిగి ఫోన్ని స్వప్నకు ఇవ్వమనడంతో దీప స్వప్నకు ఫోన్ ఇవ్వగానే, కార్తీక్, స్వప్న ఆంటీ, ఆ రోజు పార్వతి ఆంటీ ఫొటోస్ తీసింది పోలీసులేనా, లేదా అప్పటి న్యూస్ రిపోర్టర్స్ కూడా ఏమన్నా తీసి న్యూస్ని పేపర్లో రాశారా అంటూ అడగ్గా స్వప్న దాని గురించి గుర్తు చేసుకుంటూ, బాబు కార్తీక్, పోలీసులు తీశారు. అలాగే మా ఊరిలో అప్పట్లో ఈరోజు అనే వార్తాపత్రికలో పనిచేసే వెంకటేశం అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా అక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకున్నాడు. అలాగే వార్త రాయాలని కూడా చూశాడు. కానీ దీప నాన్న ఆ వార్తను అతన్ని రాయనివ్వలేదు అనడంతో కార్తిక్ సరే అంటూ ఫోన్ పెట్టేసి సాయంత్రానికి డాక్టర్కి ఫోన్ చేసి అతని టేబుల్ మీద ఉన్న ఫొటోస్ని చూస్తూ, సార్, మీ పోలీస్ ఫ్రెండ్ అడ్రస్ చెప్తే నేను అతన్ని వెళ్ళి కలుస్తా అంటూనే డాక్టర్కి కూడా ఆ ఫొటోస్ని అతని మెయిల్ ఐడి తీసుకొని పంపించేశాడు.
పరిశీలించి ఇంకేదన్నా విషయం తెలుస్తుందేమో చెప్పమనడంతో డాక్టర్ కార్తిక్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడ్రస్ చెప్పి అతను పంపించిన ఫొటోస్ని పరిశీలించే పనిలో పడ్డాడు. ఇంతలో రానా కార్తిక్ దగ్గరికి వచ్చి, అరే మామ, రేపు నా ఎంగేజ్మెంట్, రాత్రికి అక్కడే డిన్నర్ కూడా ఉంటుంది, నువ్వు కూడా రావాలి అంటూ అతన్ని తీసుకొని పోతుంటే కార్తిక్ మాత్రం రానా నుండి విడిపించుకుంటూ, లేదురా, నాకు పని ఉంది, నువ్వు నీ లవ్ని సక్సెస్ చేసుకున్నావు, మరి నేను అదే పనిలో ఉన్నా, నీకు తెలుసు కదా, ఇప్పుడు కుదరదు, చాలా పనులున్నాయి అంటుంటే రానా మాత్రం అస్సలు వినకుండా, అరే మామ, ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం రా చాన్నాళ్ళ తర్వాత, అందరం కలిసే సమయంలో నువ్వు అక్కడ లేకపోతే ఎలారా అంటుంటే ఇంతలో వారి మధ్యకు కేశవ్ వచ్చి, మనమందరం కలిసే వెళ్తున్నాం, మనతో పాటు వీడు కూడా వస్తాడు, వీడక్కడికి వచ్చేలా చేసే బాధ్యత నాది, నేనే వీడిని దగ్గరుండి తీసుకుని వస్తా, నువ్విక్కడి నుండి వెళ్ళు అంటూ రానాని అక్కడి నుంచి పంపించేయడంతో కేశవ్ మాటలకు కార్తిక్ కోపంగా, కేశవ్, ఏంటిది, యువతల నేనెంత టెన్షన్లో ఉన్నానో నీకు తెలియదా ఏంటి, ఎందుకు అలా మాటిచ్చేశావు అంటూ ఉంటే కేశవ్ కార్తిక్కి ఒక విషయం చెప్పడంతో కార్తిక్ ఎగిరి గంతేసినంత పని అయ్యింది. ఇంకోవైపు ఇంట్లో జరిగే విషయాలన్నీ చూస్తున్న విమల్కి తన నాన్నమ్మ కాంతమ్మ మీద చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దీప ఎలా ఉందో ఏంటో అని కార్తిక్ తండ్రిని ఎలా ఒప్పిస్తాడా అని ఆలోచిస్తూ విమల్ కంగారు పడుతూ ఉంటే అప్పుడే తల్లి కాంతమ్మతో రవితో దీప పెళ్లికి ఉమామహేశ్వర్ని ఎలా ఒప్పించాలా అంటూ మాట్లాడుకుంటూ ఉంటే అది విని అతనికి ఏం చేయాలో తెలియక చివరికి అదే విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా స్వప్నకు ఫోన్ చేసి దీపతో మాట్లాడాలి అంటూ చెప్పగా ఫోన్ తీసుకున్న దీపతో విమల్ విషయం మొత్తం చెప్పేశాడు. దాంతో దీపకు చిన్నపాటి భయం మొదలైంది. అయినా సరే తన తండ్రి మీద ఆమెకు నమ్మకం ఉంది. ఉమామహేశ్వర్ మాట అంటే మాటే. ఆ విషయాన్నే విమల్కి గుర్తు చేస్తూ, చూడు విమల్, నాన్న నా ఇష్టాన్ని ఒప్పుకోకపోయినా నాకు నచ్చని పనైతే నా విషయంలో చేయడు, అలాగే ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పడు, నువ్వు భయపడద్దు అంటూ తమ్ముడికి ధైర్యం చెప్పినా సరే ఆమె మనసులో మాత్రం పెను తుఫాను మొదలయ్యింది ఆ మాటలు విని. ఇంకో పక్క రవి కల్పనకు ఫోన్ చేసి కలవాలి అని చెప్పడంతో కల్పన రవికి ఒక కాఫీ షాప్ అడ్రస్ ఇచ్చింది. మరోవైపు మణికంఠ శర్మను కలిసి కల్పన కార్తిక్ని ఇష్టపడుతుంది అంటూ ఎంత చెప్పినా వినట్లేదు అంటూ చెబుతూ ఉంటే శర్మకు సెమినార్లో కల్పన దీపతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి, అలాగే కార్తిక్ దీప విషయంలో ఉమామహేశ్వర్ ఏ నిర్ణయం తీసుకున్నాడో కూడా మణికంఠతో చెప్పడంతో అదంతా విన్న మణికంఠ, ఏంటోరా వీళ్ళు, పుట్టడం అయితే 2 సార్లు, వీళ్ళ మధ్య ప్రేమైతే చాలా త్వరగా పుట్టిందిలే, కానీ ఆ ప్రేమను గెలిపించుకోవడానికి మాత్రం పెద్ద యుద్ధమే చేస్తున్నారా అంటూ వారిద్దరూ దాని గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉన్నారు. అలా ఒక 2 రోజుల సమయం గడిచిపోయింది. అయితే దీప ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఆమె ఆనందాన్ని చూసిన స్వప్న సంబరపడిపోతూ, కార్తిక్ నిజంగా చాలా బాగున్నాడు దీప, అలాగే చాలా మంచోడు కూడా, ఎదురుగా చూస్తుంటే నాకైతే ఒకప్పటి దేవరాజ్ అన్నయ్యే గుర్తొచ్చాడు, హైట్, వెయిట్, కలరు, మాటలే కాదు బుద్ధులు కూడా అచ్చం దేవరాజ్ లాగే ఉన్నాయి, చూస్తుంటే అతన్ని చూస్తున్నట్లే ఉంది అంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఉమామహేశ్వర్ కాంతమ్మ ఆ ఇంటికి వచ్చారు. వారిని అక్కడ చూడ్డంతోనే దీప, నాన్న మీరిక్కడ అంటూ ఉండగా రవి అప్పుడే కార్ పార్క్ చేసి లోపలికి వస్తూనే దీప అంటూ ఆమెను పిలుస్తూ సంతోషంతో ఆమెను హక్ చేసుకుంటే దీప రవిని దూరం జరుపుతూ, నువ్వేంటిక్కడ, నువ్వెందుకు వచ్చావు అనగానే కాంతమ్మ చిన్న నవ్వుతో వారిద్దరినీ చూస్తూ, ఎందుకంటావేంటే, నిన్ను తీసుకుపోవడానికే వచ్చాము అంటూ దీపతో చెప్పి స్వప్న వైపు తిరిగి ఆమెను కూడా రెడీ అయ్యి వారితో పాటే రమ్మంటే రవి మాత్రం దీపను గమనిస్తూ సంతోషాన్ని నటిస్తూ, దీప, 3 రోజుల్లో నీకు నాకు పెళ్లి దీప, నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఆల్రెడీ ఇంటి దగ్గర పెళ్లి పనులు మొదలైపోయాయి కూడా తెలుసా, అందుకనే నేనే స్వయంగా నిన్ను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చా అంటూ చెప్పాడు.
ఏమండోయ్! ఇంత సడన్‌గా అసలు ఉమామహేశ్వర్ రవికి, దీపకు పెళ్లి చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు? ఎవరు ఒప్పించారు? మరి ఈ 3 రోజుల సమయంలో కార్తీక్ 25 సంవత్సరాల క్రితం జరిగిన నేరాన్ని ఎలా రుజువు చేయగలడు? దీపను ఎలా సొంతం చేసుకోగలడు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేసి చెప్పండబ్బా!